ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి చూస్తే అంటే ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎట్లాంటి చేంజెస్ కనిపించింది నార్మల్ వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి మధ్య? అంటే నేలలో స్వభావం ఎట్లా తేడా కనిపించింది? సార్, ఇది ప్రకృతి వ్యవసాయం అనేది సుభాష్ పాలేకర్ గారు చెప్పిన తర్వాత చాలా మందికి ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది సార్. ఇది ఇంతకు ముందు అంటేనో మన పూర్వీకులైన పశువుల పెండ వాడేది, పచ్చిరొట్ట ఎరువులు వాడేది. అప్పుడు అంతా అది వాళ్ళకు అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చిండ్రు. రసాయన ఎరువులు క్రమేపీ పెరుకుంటూ వచ్చిన తర్వాత ఈ పశువులను తగ్గియడం ఇది మొదలు పెట్టినారు రైతులు కూడా. ఎందుకంటే రసాయన ఎరువులు ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి. మళ్ళీ సుభాష్ పాలేకర్ గారు ఎప్పుడైతే వచ్చి వాళ్ళు మీటింగ్లు పెట్టి అది చేసినారో అప్పటి నుంచి కొంతమంది రైతులు చేసుకుంటూ పోతారు. అయితే దీంట్లో భూసారం అనేది మనకిప్పుడు రసాయన వ్యవసాయం కంటే ముందు 3% మన భారతదేశంలో 3% ఉండే, అది ఇప్పుడు 0.4, 0.5, 0.3 ఇంతకు పడిపోయింది. భూమిలో 1% భూసారం ఉండేది ఉంటే ఆ సూక్ష్మజీవులు బతుకుతాయి. అలాంటి సూక్ష్మజీవులు బతుకుతలేవు. ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తారో రైతులు పచ్చిరొట్ట వాడుతారో వాళ్ళ భూములలో 1% వరకు ఉన్నది. దాంట్లో నీళ్లు మొక్క తీసుకునుడు, నష్టం జరగకుండా ఇవన్నీ కూడా దీంట్లో జరుగుతున్నాయి. ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ప్రయోగాత్మకంగా చేసి చూపించాలి. ఇది వీళ్ళు చేస్తలేరు. కాబట్టి రైతులకు ఏంటంటే చెప్పేవాళ్ళు లేరు. ఒక పశువు ఉంటే కూడా మనం నెలకొకసారి జీవామృతం ఇచ్చుకొని సగం ఇది కూడా మనం చేసుకోవడం వల్ల రైతు కొంత ఉపయోగం ఉంటది, పంట నష్టం జరగకుండా ఉంటది. అటు రసాయన ఎరువులు తగ్గించుకోవచ్చు, ఇటు మనం ఈ సాంప్రదాయ వ్యవసాయాన్ని కాపాడుకోవచ్చు. భూమిలో భూసారం మొత్తం పోయేది ఉంటే సూక్ష్మజీవులు బతకాయి. అలాంటి బతకకపోవడం వల్ల ఏమైతుందంటే మనకి రోగాలు వచ్చుడు కారణం కూడా అదే అని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ కూడా ఎప్పటి నుంచో మనకి ఇది హెచ్చరిస్తుంది. కానీ ఎవ్వరు కూడా పెద్దగా దాన్ని చేస్తలేదు. అభ్యుదయ రైతులు కొంత ముందుకు తీసుకుపోతారు. ఆ భూములలో వీళ్ళది సగం నీళ్లు 50% నీళ్లతోని మనం ఇది చేసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులకు ఇప్పటికైనా కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ అయినా లేకుంటే కేవీకేల ద్వారా ఐకార్ అయినా కూడా ఇది వీళ్ళని చైతన్యవంతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.